నాకేమో దీన్ని ఒక పట్టు పట్టాలనిపిస్తుంది. ఫస్ట్ అయితే దీన్ని కడుపులో వేసుకుందాం. చూస్తుంటేనే నోరు ఊరుతుంది. మై స్టమక్ లోపల అరవమాకే. వేడి వేడి హలీము మంచిగా గీ పోసి ఇచ్చిర్రు. ఇక నేను ఆగుతానా, ఒక పట్టు పడతా చూడు. ఇప్పుడు ఎట్లుంది హలీం? సూపర్, బాగానే ఉంది. ఎన్ని ఇయర్స్ తింటున్నారు మీరు ఇక్కడ? నేను ఇక్కడ ప్యారడైజ్ లో బట్టి కొన్ని 15 సంవత్సరాల నుంచి. బెంగళూరు నుంచి వచ్చిరా? బెంగళూరులో హలీం దొరుకుతుందా? 99% దొరకదు. ఎలా ఉంది మరి హైదరాబాద్ హలీం టేస్ట్? బాగుందండి. ఓకే, మన హైదరాబాద్ హలీం అంటేనే ఫేమస్. హలీం బాగుంటుంది. రేట్స్ కూడా రీజనబుల్ ఉంటాయి కంపేరింగ్ టు అదర్, బట్ గుడ్ వన్. ఇక్కడ ఇది తింటా ఉంటే మాకు మంచిగా అనిపిస్తుంది. రేపు ఇంట్లో ఫంక్షన్ ఉంది. అమ్మేమో షాపింగ్ చేసి బట్టలన్నీ కొనుక్కొని రారా అని చెప్పింది. నాకేమో దీన్ని ఒక పట్టు పట్టాలనిపిస్తుంది. ఫస్ట్ అయితే దీన్ని కడుపులో వేసుకుందాం, తర్వాత షాపింగ్ చేద్దాం. చూస్తుంటేనే నోరు ఊరుతుంది. మై స్టమక్ లోపల అరవమాకే. స్మెల్కే నిండిపోతుంది. భయ్యా ఒక హలీం ఇవ్వండి. లోపల తీసుకోవాలా టోకెన్? టోకెన్ అంటగా ఇది తీసుకోండి. ఫస్ట్ కొంచెంసేపు షాపింగ్ ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ముందు హలీంని ఒక పట్టు పడదాం. ఏంటిది ఇది? ఓకే, ఇది నిమ్మకాయ. నిమ్మకాయ ఖచ్చితంగా పిండుకోవాలా? ఓకే, అది కాజు, పుదీనా, గీ వేసారా? ఓకే, వేడి వేడి హలీము మంచిగా గీ పోసి ఇచ్చిర్రు. ఇక నేను ఆగుతానా, ఒక పట్టు పడతా చూడు. ఇప్పుడు వేడి వేడి హలీం మీద నిమ్మకాయ ఇలా పిండేసి, వేడి వేడి హలీం మీద నిమ్మకాయ పిండంగానే ఒకటేసారి ఏదో తెలియని మంచి అనుభూతి. అది నేను మాటల్లో చెప్పలేను. దీని మీద టాపింగ్స్, ఇంగ్రీడియంట్స్ కాజు, ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే గీ ఆల్రెడీ వేశారు, పుదీనా. అవి యాక్చువల్లీ ఎంత టేస్ట్ ఉంటాయో చూడడానికి కూడా అంతే అందంగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. టేస్ట్ చేస్తున్నా. బా, మటన్ హలీం మీద నిమ్మకాయ పోసుకొని తింటుంటే ఆ నిమ్మకాయ టేస్ట్, ఫ్లేవరు, హలీం టేస్టు, గీ టేస్టు ఈ వేడికి మిక్స్ అయ్యి ఒక కాజు, ఫ్రైడ్ ఆనియన్స్ కలిపి తింటుంటే అసలు ఎంత బాగుందో. బా, సాయంత్రం హలీం అందరూ ఖచ్చితంగా తింటే ఆ ఫీలింగు నేను మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా. అంటే ఆల్రెడీ తిన్న వాళ్ళకి ఎట్లాగో తెలుస్తుంది, కానీ నాకైతే ఏదో తెలియని అనుభూతి, చాలా మంచిగా అనిపిస్తుంది. నాతో పాటే ఇక్కడ హలీం తినడానికి ఒక పెద్ద ఆయన వచ్చారు. ఆయనని అడిగి తెలుసుకుందాము ఎలా ఉందో హలీం. ఎట్లుంది హలీం? సూపర్, బాగానే ఉంది. ఎన్ని ఇయర్స్ తింటున్నారు మీరు ఇక్కడ? నేను ఇక్కడ ప్యారడైజ్ లో బట్టి కొన్ని 15 సంవత్సరాల నుంచి. ఓకే, అప్పుడు ఎట్లుంది హలీం, ఇప్పుడు ఎట్లుంది? ఏమంత డిఫరెంట్ లేదు, బట్ నవ్వు ఇప్పుడు ప్రెసెంట్ లో కొద్ది మార్పు ఉంది. ఓకే, బాగుందా? బాగుంది. వేడి ఉంది, వేడినే బాగుంటుంది. వేడే అడుగుతాను, అతను ఇస్తాడు కూడా. హలీము అసలు అంటే రంజాన్ మాసంలో తింటారు ఖచ్చితంగా హలీం తినాలని? లేదు, రంజాన్ నాడే తింటాను. వేరే దిక్కు ఎక్కడ దొరుకుతుందో నాకు తెలియదు. రంజాన్ నాడే స్పెషల్ గా ఇదొకటి. ఇంకోటి మెయిన్ ఎక్కడైతే ఉన్నదో పరివార్, అలాంటి బొంబాయి అని అంటారు. కాకపోతే నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ప్యారడైజ్ చేస్తాను. అక్కడికి పోకుండా ఇక్కడికి ఎందుకు వస్తారు? ఇది బాగుంటుందని వచ్చాను, డబ్బు చూస్తలేను. బాగుంది. అన్ని జాగాల రేట్ ఒకటే ఉంది. హలీం తింటే హెల్త్ కూడా మంచిదేనా? హెల్త్ మంచిది. మన కాల్షియం అనేది, బుజ్జు అనేది పెరుగుతుంది. అది మంచిది. ఎన్నిసార్లు తింటారు? నేను ఒక బుధవారం, ఆదివారం అంటే 2 times కనీసం తింటాను ఈ వీక్లీ. వారం 2 సార్లు కంపల్సరీ, నో డౌట్ అబౌట్ ఇట్. రంజాన్ దాకా మంచిగా ఉంటుంది. ఇప్పుడు పైన అవి ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి, కాజు ఉంటుంది, గీ పోస్తారు. ఎట్లా అనిపిస్తుంది అవి చూస్తున్నప్పుడు? బాగుంటుంది.
ప్రస్తుతం మనం రెస్టారెంట్ లోపల ఉన్నాము. ఇక్కడ హలీంని ఎంజాయ్ చేస్తూ ఒక బ్యాచ్ కనిపిస్తున్నారు, వాళ్ళంతా ఫ్రెండ్స్ అనుకుంటా. వారిని అడిగి తెలుసుకుందాము హలీం ఎందుకు తింటున్నారు, ఎప్పటి నుంచి తింటున్నారు. హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? నా పేరు రాజశేఖర్. హలీం ఎప్పటి నుంచి తింటున్నారు మీరు? నేను ఇప్పుడే ఫస్ట్ టైం తింటున్నాను. మా ఫ్రెండ్స్ చాలా ఇయర్స్ నుంచి తింటున్నారు. వాళ్ళని అడగండి, నాకన్నా రివ్యూస్ వాళ్ళని. ఫస్ట్ టైం తింటున్నాను. నైస్. ఎలా అనిపించింది ఫస్ట్ టైం హలీం తినగానే? ఓకే, నైస్, బాగుంది. అంటే మీరు ఫస్ట్ టైం తింటున్నా అని చెప్పారు కదా, వాళ్ళు ఫోర్స్ చేస్తే తింటురా లేకపోతే? లేదు, నేను చూసి ఆ టైప్స్ ఆఫ్ టేస్ట్ చేద్దామని చెప్పి తింటున్నాను. బెంగళూరు అండి. బెంగళూరు నుంచి వచ్చిరా? బెంగళూరులో హలీం దొరుకుతుందా? 99% దొరకదు. ఎలా ఉంది మరి హైదరాబాద్ హలీం టేస్ట్? బాగుందండి, బాగుంది. మరి బెంగళూరుకి తీసుకెళ్తారా? చూద్దాం, నెక్స్ట్ ఫినిష్ అయిన తర్వాత మళ్ళీ చెప్తాను నేను. ఓకే సార్, మీరు చెప్పండి ఎన్ని ఇయర్స్ నుంచి తింటున్నారు? నేను నా చైల్డ్హుడ్ నుంచి తింటున్నాను. చాలా బాగుంటుంది. ప్యారేజ్ అంటే సికింద్రాబాద్ వాళ్ళకి దగ్గర ప్లేసెస్లో ఉంటుంది కనుక చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ తింటాం. చాలా బాగుంటుంది. సరే, ఎప్పటి నుంచి తింటున్నారు ఇక్కడ హలీం? ఇది ఆల్మోస్ట్ నాకు 16-17 ఇయర్స్ నుంచి ఉన్నప్పుడు తింటున్నాను. ఆల్మోస్ట్ అంటే 30-35 ఇయర్స్ నుంచి తింటున్నాను. ఓకే, ఇప్పుడు అంటే ఫ్రెండ్స్ మొత్తం బ్యాచ్ కనిపిస్తున్నారు. మీరు ఫ్రెండ్స్ తోటే తింటారా, ఫ్యామిలీ తోటి తిన్నారా హలీము? ఫ్రెండ్స్తో తింటాము, ఫ్యామిలీతో కూడా తింటాం. ఓకే, పార్సల్ తీసుకెళ్తారా, ఫ్యామిలీని ఇక్కడ తీసుకొస్తారా? పార్సల్స్ ఎక్కువ తీసుకెళ్తాం. ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ తోటి అయితే ఇంటికి తీసుకుపోతాం, లేకపోతే ఒకసారి వచ్చినట్టు ఇస్తాం. టాపింగ్ మీకు ఇప్పుడు హలీం మీద టాపింగ్స్ ఉంటాయి, ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి, అలాగే కాజు, అది కాజు ఉంటుంది, గీ ఉంటుంది. టాప్ కొందరు టాపింగ్ కోసమే హలీం తినే లాగా కనిపిస్తారు. బట్ మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఎన్నో సంవత్సరాల నుంచి తింటున్నారు కదా, అప్పుడు ఇంత టాపింగ్స్ లేవనుకుంటా. అప్పుడు ఇట్లుందా సార్ టాపింగ్? అప్పుడు కూడా టాపింగ్స్ వేస్తారు, అప్పుడు కూడా ఉండే టాపింగ్స్ ఉండే, కానీ ఇప్పుడు కొంచెం ఇంకా ఇంగ్రీడియంట్స్ ఎక్కువ యాడ్ చేస్తున్నారు. సో దట్ కొంచెం టేస్ట్ ఇంకా కొంచెం ఎన్హాన్స్ చేయడానికి గీ కూడా కొంచెం చేస్తున్నారు. ప్లస్ దాంట్లో ఇంకా కూడా కొంచెం షేర్వా టైప్ అది కూడా చేస్తారు. బట్ ఓకే, మన హైదరాబాద్ హలీం అంటేనే ఫేమస్. హలీం బాగుంటుంది. ప్యారడైస్ హలీం చాలా బాగుంటుంది. సార్, గీ యాడ్ చేస్తేనే హలీం కి టేస్ట్ వస్తుంది అంటే మీరు నమ్ముతారా? ఇంకా ఎన్హాన్స్ అవుతుంది, ఇంకా కొంచెం ఎక్కువ అవుతుంది టేస్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఓకే, మీరు ఫస్ట్ టైం హలీం ఇక్కడ ఎప్పుడు తిన్నారు? ఎప్పుడు అంటే మీకు ఎన్ని ఇయర్స్ ఉన్నప్పుడు తిన్నారు ఇక్కడ? ఆల్మోస్ట్ నాకు 18-19 ఇయర్స్ ఉన్నప్పుడు తిన్నాను అనుకుంటాను. 17-18 ఇయర్స్ ఉన్నప్పుడు. ఓకే, ఇప్పుడు ఎన్ని ఇయర్స్ సార్ మీకు? నాకు 57. 57. ఓకే, అంటే ఆల్మోస్ట్ 30 ఇయర్స్ బ్యాక్, 37 ఇయర్స్ బ్యాక్ తిన్నారు ఇక్కడ. అప్పటి నుంచి హలీం తింటూనే ఉన్నారు. ఎన్నిసార్లు తింటారు సార్ ఈ సీజన్ లో? ఈ సీజన్ అంటే ఇప్పుడు హలీం రంజాన్ సీజన్ లో తింటాం. అప్పటికి ఇప్పటికి టేస్ట్ ఏమైనా చేంజ్ మీకు అనిపిస్తుందా? రంజాన్ టైంలో ఏంటంటే కొంచెం దాని గురించి కొంచెం స్పెషలైజ్ ఎక్కువ ఇంట్రెస్ట్ వీళ్ళు ఎక్కువ తీసుకుంటారు కనుక కొంచెం మనకు అది మంచిగా అనిపిస్తుంది. బట్ ఓకే, హలీం ఇస్ ఆల్వేస్ హలీం, బాగానే ఉంటుంది. కొందరు బయట హలీం తినొద్దు అని చెప్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఓకే, బయట తినొద్దు అనేది అంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు ప్యారడైజ్ ఉంది, వాళ్ళు కొంచెం కిచెన్ అవన్నీ నీట్ గా పెడతారు. మేము కూడా కిచెన్ చాలా చూసినాము, చాలా నీట్ గా ఉంటది. సో అట్లాంటి వాటిని తినడం ప్రిఫర్ చేయొచ్చు. ఇంకా కొంచెం కొన్ని ప్లేసెస్ లో అన్హైజీనిక్ ఉంటది, అక్కడ తినడం అనేది నేను సజెస్ట్ చేయండి. మిమ్మల్ని గుర్తుపడతారా సార్ ప్యారడైజ్ రెస్టారెంట్ వాళ్ళు? తెలుసు, ఓకే, రెస్టారెంట్ తెలుసు నాకు. చిన్నప్పటి నుంచి వస్తున్నాము, మాకు కాసిం సెట్ కానీ అలీ సెట్ కానీ వీళ్ళందరూ పరిచయం. ఓకే, అంటే మీరు వాళ్ళందరినీ ఆ నమ్మకం తోటి మీరు ఇక్కడికి వచ్చి తింటున్నారు? ఆల్మోస్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలీం వల్ల యూజ్ ఏంటి? సో హలీం వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ హలీం ప్రతి ఒక్క ప్లేస్లో చేస్తున్నారు, చిన్న రెస్టారెంట్స్ నుంచి పెద్ద రెస్టారెంట్ వరకు. బట్ ప్రతి ఒక్కరు చేసినంత మాత్రం ఇట్ డజంట్ మీన్ దట్ సేమ్ టేస్ట్ వస్తుందని చెప్పి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మేము తినేది ఎందుకు అంటే క్వాలిటీ ఆఫ్ ఫుడ్, లైక్ మటన్ అనుకోండి, ఇప్పుడు మేము మటన్ హలీం తింటున్నాం. సో ఈ మటన్ హలీంలో మటన్ క్వాలిటీ బాగుంటుంది. ఆన్ టాప్ ఆఫ్ దట్ ప్యూర్ గీ ఉంటుంది. అండ్ ఆల్సో ద సూప్ అండ్ ఇంగ్రీడియంట్స్ లైక్ క్యాష్యూస్, సో అవి అన్ని ఆ క్వాలిటీ ఉంటుంది. దాంతో ఆ టేస్ట్ వచ్చేసి ఆ ఫ్లేవర్, వీ విల్ ఫీల్ దట్ ఫ్లేవర్. సో దానివల్ల మనం ఇక్కడ వచ్చేసి తింటాం అన్నమాట. టేస్ట్ కోసం తింటున్నారా, హెల్త్ కి యూజ్ అవుతుంది? సో ఎందుకంటే చికెన్ హలీం అని చెప్పి చాలా మంది పెడుతున్నారు, అందరు తింటాడు కూడా. బట్ కంపారిటివ్లీ మటన్ హలీం ఇస్ బెటర్, బికాస్ మటన్ యూ నో వెరీ వెల్, లైక్ ఆ మీట్ వచ్చేసి కొంచెం క్వాలిటీ మీట్ ఉంటుంది. ఆ రీజన్ వల్లనే మనం తినేది అంతే. ఇప్పుడు హలీం టేస్ట్ చేస్తారు కదా, ఎలా అనిపించింది? ఇది చాలా బాగుందండి. అండ్ ఎవ్రీ ఇయర్ మేము తింటాము. సో ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ టేస్ట్ వస్తూ ఉంటుంది. సో వీల్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి వీ కెన్ ట్రస్ట్ అండ్ ఈట్ అంటే.
థ్యాంక్ యూ. థ్యాంక్స్. ప్రస్తుతం నేను ఒక అంకుల్ తోటి ఉన్నాను. ఆయన చాలా ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది నాకు హలీం తినుకుంటూ. అంకుల్ని అడిగి తెలుసుకుందాం. అంకుల్ మీ పేరు? నా పేరు రాజేశ్వరరావు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను మల్కాజ్గిరి నుంచి వచ్చాను. ఎలా ఉంది హలీం? హలీం సూపర్ ఉన్నది. గత 20 సంవత్సరాల నుంచి నేను ఈ ప్యారడైజ్కి వస్తాను. ఏంటంటే నేను అన్ని చోట్ల ట్రై చేస్తాను. రేట్స్ కూడా రీజనబుల్ ఉంటాయి కంపేరింగ్ టు అదర్, బట్ గుడ్ వన్. ఇక్కడ ఇది తింటా ఉంటే మాకు మంచిగా అనిపిస్తుంది. నేను వస్తాను, నా డాటర్ తోటి వస్తాను, మా ఫ్యామిలీ మొత్తం అంతా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తాం. ఎవరీ రంజాన్ టైం రెగ్యులర్ గా ప్రతి రంజాన్ టైంలో గుర్తుపెట్టుకొని మరి వస్తాం. మీరు హలీంలో టాపింగ్స్ ఉంటాయి. ఆనియన్ వేది ఫ్రైడ్ చేసిన ఆనియన్స్ ఉంటాయి, ఫ్రై చేసిన ఆనియన్ ఉంటది, తర్వాత కాజు ఉంటది, సమ్ టైమ్స్ దే విల్ గివ్ ఎగ్, తర్వాత గీ. అందులో ఇక్కడ ఉన్న గీ స్పెషల్ గీ చాలా బాగున్నది. పుదీనా కూడా ఇస్తారు. పుదీనాది అంత టేస్ట్ నేను లైక్ చేయను, కానీ ప్యాస్ ఏదైతే మీరు ఉల్లిపాయలు అంటారో అది చాలా బాగున్నది. ఓకే. ప్యాడేజ్ ఎప్పుడన్నా తిన్నప్పుడు ప్యాడేజ్ లో ఒకటి తిన్నాక ఇంకొకసారి రెండోది కూడా వెంటనే తిన్న రోజులు ఉన్నాయా? అంటే అప్పుడు వయసులో ఉన్నప్పుడు బాగా తింటుండే, 1కి 2 తింటుండే. ఇప్పుడు మాత్రం ఒకటి తింటే ఓకే, మళ్ళా తర్వాత రెండో రోజు తినాలి కదా రేపు కూడా రెగ్యులర్ గా. కానీ కొంచెం 300 అంటే కొంచెం ఎక్కువ, అందుకోసం 2 డేస్కి ఒక్కసారి కంపల్సరీ తింటాను. ఒక బౌల్ తింటే అన్నం తిన్నంత బరాబరి కడుపు నిండిపోతుంది అంటారు. ఏం చెప్తారు? మీరు తిన్నారు కదా, నిజంగా బాగానే ఉంటుంది. ఒక్కటి తింటే మనకి కడుపు నిండినట్టు ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఏ టైంలో హలీం తింటే బాగుంటది? ఆఫ్టర్నూనా, సాయంత్రం టైంలోనా, రాత్రి? ఇది దొరికేదే సాయంకాలం దొరుకుతుంది. ఇక ఆఫ్టర్నూన్ అనే క్వశ్చనే ఉండదు. ఈవినింగ్ ఆఫ్టర్ 7 నుంచి మీరు ఎనీ టైం తినండి, అప్ టు 10 o'clock లోపల ఇట్ ఈస్ గుడ్. మీరు ఇక్కడికి హలీం తినడానికి వచ్చారా, లేకపోతే ప్యారడైజ్ కి వేరే పని మీద వచ్చి ఇక్కడికి హలీం కోసం వచ్చారా? రెగ్యులర్ గా వస్తాం, రోజు వస్తాం, టీ కూడా తాగుతాం ఇక్కడే. అంటే ఇప్పుడు హలీం కూడా రోజు తింటురా? అంటే ఈ రోజే ఫస్ట్ డే హలీం తినడం, సో ఈ రోజు వచ్చింది. ఎలా ఉంది? హలీం తిన్నారు కదా, ఎలా అనిపించింది? బాగుంది. హలీంలో మీకు అంటే ఈ టాపింగ్స్, నిమ్మకాయ ఇవన్నీ ఉంటాయి కదా, ఆనియన్స్ ఇవన్నీ, అవి చూస్తేనే తినడానికి ఇంట్రెస్ట్ అనిపిస్తుందా? అవి లేకుండా కూడా ఓన్లీ హలీం వేస్తే తినడానికి ఇంట్రెస్ట్ అనిపిస్తుందా? యాక్చువల్లీ హలీం నా ఫేవరెట్ డిష్. సో ఎవ్రీ ఇయర్ నేను రంజాన్ టైమ్ లో తింటాను, సో అట్లా రెగ్యులర్ గా వస్తాను నేను. ప్రతి సీజన్ కి ఎన్నిసార్లు తింటారు? ఇంకా అది కౌంట్లెస్ అండి. ఇంకా తినాలని అంటే క్రేవింగ్స్ వచ్చినప్పుడు తినేస్తా అంతే. ఇప్పుడంటే మీ ఫ్రెండ్ తోటి, మీ బాయ్ ఫ్రెండ్ తోటి వచ్చిర్రు, మీ ఫ్రెండ్స్ తోటి రారా? ఎప్పుడు వస్తా, రెగ్యులర్ గానే వస్తాం. ఇంకా ఆర్డర్ కూడా అంటే ఇంట్లో కూడా తీసుకొని వెళ్ళి తింటాం. ఓకే. ప్యారడైజ్ కి ఎందుకు వస్తారు? వేరే దగ్గర కూడా హలీం సెంటర్స్ ఉంటాయి కదా, ప్యారడైజ్ కి ఎందుకు వస్తారు? ఇక్కడ దగ్గర ఉంది మాకు, వాకబుల్ డిస్టెన్స్, సో అట్లా వాకింగ్ చేసుకుంటూ వచ్చి రోజు టీ అట్లా తినేసి. ఓకే. మీ చిన్నప్పటి నుంచి? అవునండి. ఓకే. ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడే రసూల్పురాలో. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు చెప్పండి సార్, ఎలా ఉంది? బాగుంది. ఇప్పుడు ఫస్ట్ టైం తింటారా ఈ సీజన్ లో? అంటే ఎన్ని సంవత్సరాల నుంచి తింటారు? ఒక 15 years నుంచి. ఎన్నో రెస్టారెంట్లు ఉంటే ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? మేము ఉండేది బోయినపల్లి కదా, అక్కడికి వస్తాం. మణికొండ వెళ్ళినాము, వెళ్ళేటప్పుడు టచ్ చేసినాం. హలీం తిన్నప్పుడు మీకు ఫస్ట్ ఏదన్నా అంటే ఒక ఫీల్ అనిపిస్తుంది కదా, టేస్ట్ లేకుంటే అన్ని టెస్ట్ లో ఉంటాయి. ఇప్పుడు టేస్ట్ ఎందుకు మారి అంటే టేస్ట్ లో మారింది అంతే. నాకు అప్పటికి ఇప్పటికి టేస్ట్ అయితే బాగా నచ్చుతున్నది. 20 సంవత్సరాల కూడా బాగానే ఉన్నది. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు? ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. కుమ్ముతున్నారు అనమాట. అంతే. ఓకే. ఎప్పుడైనా కుమ్ముడే? మీరు చూస్తే ఫుల్ జోష్ లాగా అనిపిస్తారు. నేను ఉండేది ఎప్పుడు జోష్ లో ఉంటాను. ఓకే. ఫుల్ అంటే మీరు జోష్ లో ఉంటూ మిగతా వాళ్ళని కూడా జోష్ నింపుతారు. యాక్చువల్లీ మాకు జోష్ కావడం ఈయననే, పక్కకున్నాడు కదా. ఓకే. మీ పేరేంటి సార్? నా పేరు భరత్ అండి. ఎక్కడ ఉంటారు మీరు? బోయినపల్లి. బోయినపల్లిలో ఉంటారు. ఎన్ని సంవత్సరాల నుంచి తింటారు? ఆల్మోస్ట్ 20 years నుంచి తింటున్నాం అండి. నేను ఫుల్ జోష్ లో ఉంటా, మిగతా వాళ్ళలో కూడా జోష్ నింపుతా. అంటే వీళ్ళు హలీం తోటే జోష్ వస్తా అని చెప్తారు. వీళ్ళు ఇంత పెద్దవాళ్ళైనా జస్ట్ లైక్ ఒక కాలేజ్ పిల్లలు, స్కూల్ పిల్లలాగా కనిపిస్తున్నారు. అంటే తింటున్న టైంలో ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ ని. ఆ ఫీల్ తెలుస్తుంది వాళ్ళ కళ్ళల్లో. ఈ టైంని ఇలా స్పెండ్ చేయాలి. ఇది రంజాన్ మాసం, రంజాన్ సీజన్ ఇది. ఈ టైంలో ఫ్రెండ్స్ తో కలిసి హలీం తినాలి. ఇప్పుడు స్కూల్ పిల్లలు ఆ రోజు సండే ఉంటున్నో, లేకపోతే స్పోర్ట్స్ డే అయితే ఆ రోజు క్రికెట్ ఎట్లా ఆడతారో, కాలేజ్ పిల్లలు కాలేజ్ బంక్ కొట్టి సినిమాకి ఎట్లా వెళ్తారో, ఇప్పుడు వీళ్ళ బ్యాచ్ చూస్తే కూడా ఇది హలీం టైం కాబట్టి ఖచ్చితంగా హలీం ఎంజాయ్ చేయాలి. వయసుతో సంబంధం లేదు, ఎంజాయ్ చేయడానికి లైఫ్ ని
అనుభవించడానికి, అది ఫుడ్ తింటున్నైనా లేకపోతే బయట ఎక్కడికైనా వేరే ప్రదేశాలు చూడడానికి వెళ్ళినప్పుడైనా వీళ్ళని చూసి అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ సార్ అయితే నేను ఎప్పుడు ఎంజాయ్ చేసుకుంటా, ఎప్పుడు జోష్లో ఉంటా అని చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి. మీరు ఇలానే హలీం తినండి, నచ్చిన ఫుడ్ తినండి, ఎప్పుడు హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ. మొత్తం తినేసిన మస్తుంది హలీము, ఫుల్ దిల్కుష్ అయిపోయినా నేను. ఇప్పుడు హలీం గురించి నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా, ఈ హలీం గురించి. అలాగే ఈ హలీం ఎన్ని రోజులు ఉండబోతుంది ఇవన్నీ మీకు ఇప్పుడు చెప్పబోతున్నా. హలీం అయితే ఎక్సలెంట్ ఉంది. ఒకసారి మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోదాం, ఎందుకంటే ఇంత మంచి హలీము నాకు ఇచ్చినందుకు ఒకసారి అక్కడికి వెళ్ళాలి. భయ్యా హలీం వస్తే నాకు ఇవన్నీ వేసిరు, నిమ్మకాయ వేసిరు, కాజు వేసిరు, ఫ్రైడ్ ఆనియన్స్ వేసిరు, పుదీనా వేసిరు. ఇక్కడ గీ ఉంది, ప్యూర్ గీ. ఇది మీకు వీడియోలో కనిపిస్తుంది ఎంత స్వచ్ఛంగా ఉందో. అలాగే ఇక్కడ హలీం కూడా ఉంది, వేడి వేడిగా ఉడుకుతుంది, ఇట్లా కింది నుంచి పొగలు ఇట్లా లేస్తున్నాయి. చాలా స్వచ్ఛంగా చాలా మంచి హలీం ఇది. నాకు కూడా హలీంని చూడంగానే వాళ్ళ లెక్క ఇట్లా కలపాలని అనిపించింది. ఎందుకో ఇట్లా కలిపితే నేను కూడా నా మనసు సంతృప్తి చెందుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే 100% ప్యూర్ గీ, అలాగే 100% ప్యూర్ హైజెనిక్, 100% ప్యూర్. ఇక చెప్పాలంటే మటన్. అసలు హలీం ఎలా తయారు చేస్తారో ఒకసారి ఇక్కడ షెఫ్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎలా తయారు చేస్తారు ఇది? ఎన్ని రకాల ఇంగ్రీడియంట్స్ వేస్తారు దీంట్లో? ఏ మసాలాలు ఏమేస్తారు? 29 చేస్తారు సార్, మొత్తం 29 ఉంటాయి. 29 ఇంగ్రీడియంట్స్ వేస్తారు, మసాలాలు అవి ఇవన్నీ కలిపి. చాలా బాగుంది. మీకు వేడి అనిపించట్లేదా? అనిపిస్తుంది సార్. కస్టమర్ హ్యాపీ ఉంటేనే మాకు అందరు కూడా మంచిగా వస్తుంది, రివ్యూ అనే ఉంటది. మొత్తం ఇవి బాణీలు అంటారా వీటిని? ఏమంటారు వీటిని? అండీలు ఎన్ని తీసుకొస్తారు? అండిలో మాకు ఎట్లా అలా అయిపోతూ ఉంటే అలా అండిలోకి వెళ్ళి అక్కడ రెడీ అవుతూ ఉంటది, తీసుకొచ్చి చేస్తూనే ఉంటాం అన్నట్టు. మేము ఏ టైంలో ఎక్కువ వస్తారు కస్టమర్లు? సాటర్డేనా, ఇటు వీకెండా? వీకెండ్ కూడా ఉంటారు, రెగ్యులర్ కూడా వస్తాం. మనకి రోజా టైం ఉంటుంది కదా, రోజా టైం కాగానే వస్తూనే ఉంటారు కదా. కంటిన్యూ నైట్ 11-12 వరకు కంటిన్యూ వస్తూనే ఉంటారు మనకు. ఆఫ్టర్నూన్ కొద్దిగా స్లో ఉంటుంది, కానీ తర్వాత రివ్యూ రంజాన్ రోజా ఇచ్చిన తర్వాత మొత్తం అందరు కలిసి వస్తారు అన్నట్టు జనాలు. అప్పుడు మనకి ఇక ఇలవండికి కూడా టైం దిక్కాలి, అలా ఉంటుంది అన్నట్టు. హలీం తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది సార్? టైం నైట్ నుండి స్టార్ట్ చేస్తూ ఉంటారు, నైట్ ప్రాసెస్ నుండి స్టార్ట్ అవుతూ ఉంటుంది. మార్నింగ్ నుండి గూట కొట్టుడు అవన్నీ మొత్తం స్టార్ట్ అవుతుంది అన్నట్టు. దాని నుండి మనకు తయారు కనుక ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. ఓకే. ఒక హలీం ఒక జీవితకాలం అంటే ఎప్పటి వరకు బాగా ఫ్రెష్గా ఉంటుంది? ఇదే సార్, మనం ఇచ్చేసి ఇక్కడ కస్టమర్కి అయితే 2 hours కన్జ్యూమ్ ఇస్తున్నాం సార్ డైలీ తింటే. మనం ఫ్రోజన్ మన ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే 1 day కూడా పెట్టుకొస్తాం అన్నట్టు. మన తర్వాత గీ చేసుకొని మనం గరం చేసుకుని తినవచ్చు, దానికి మంచిగా ఉంటుంది అన్నట్టు. ఇక్కడ ఉంటే చాలా బయటికి వెళ్తాయి, దుబాయ్, USA, ఆస్ట్రేలియా, అక్కడ మొత్తం చాలా సైడ్ సింగపూర్ అంతా చాలా పార్సల్ తీసుకెళ్తారు మన దగ్గర. వాళ్ళు ఎలా తీసుకెళ్తారంటే కూలింగ్ చేసుకొని తీసుకెళ్తారు మన దగ్గర. కస్టమర్కి ఏ విధంగా ప్రాసెస్ చేసుకోవాలని మనం ముందే చెప్తాం అన్నట్టు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూసారు కదా వ్యూవర్స్, హలీంని ఏ విధంగా తయారు చేస్తారు, ఎప్పటి వరకు ఫ్రెష్గా ఉంటుంది, ఏ దేశాలకి ఇక్కడ నుంచి హలీం పార్సల్ వెళ్తుందో చూసారు కదా. మీరు కూడా ఆలస్యం చేయకండి. మార్చి 20 ఏమో రంజాన్ ఉంది, కానీ వీళ్ళు ఏప్రిల్ ఎండ్ వరకు కూడా ఇక్కడ హలీం సేల్ చేస్తున్నారు. కాబట్టి డోంట్ మిస్, రండి, టేస్ట్ చేయండి, మీకు ఫ్రెష్ ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది. అది నాకు అనిపిస్తుంది, ఎందుకంటే నేను టేస్ట్ చేశాను కాబట్టి. హలీం హైదరాబాద్ అంటే అందరికీ గుర్తొచ్చేది బిర్యానీ, ఇక రంజాన్ అంటే అందరికీ గుర్తొచ్చేది హలీం. నేను హలీం అయితే తినేసాను, కానీ నేను మాట్లాడుతుంటే కూడా అదే ఫ్లేవర్ వస్తుంది నా మాటల్లో, అదే టేస్ట్ ఉంది, ఇంకా హలీం టేస్టే ఉంది. సో ఇప్పటికైతే ఈ సెగ్మెంట్కి సంబంధించి హలీం గురించి అయితే మొత్తం తెలిసేసుకున్నాము. ఏంటి హలీం ఎలా తయారు చేస్తారు, ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వేస్తారు, దాంట్లో గీ ఎందుకు కలుపుతారు, మటన్ ఎంత ఫ్రెష్ ఉంటుంది, అసలు మటన్ దాని జీవితకాలం ఏంటి, ఒక హలీం జీవితకాలం, ఒక తయారు చేసినప్పటి నుంచి ఎన్ని గంటల లోపు తినాలి, ఇవన్నీ మనం తెలుసుకున్నాం కదా. సో ఇది ఇవాటి ఫుడ్ సెగ్మెంట్. మళ్ళీ మరొక ఫుడ్ సెగ్మెంట్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ కృష్ణబాల సైనింగ్ ఆఫ్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.